నమస్తే. సండే స్పెషల్ ఫిష్ సాంబార్, ఎర్రగడ్డలు, టమాటా, తెల్లబాయలు, కరింపాకు, ఫిష్. కంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. చూడండి, ఒక 4 స్పూన్. మా మెంతులు, కొంచెం ఆవాలు, జీలకర్ర చేస్తాం. ఇది అల్లం, తెల్లగడ్డలు, టమాటా, ఎర్రగడ్డ పేస్ట్. చేపల కూరకి తెల్లబాయలు వేసి ఎంతో టేస్టీగా ఉంటుంది. ఎర్రగడ్డ ఎర్రగా ఫ్రై అవ్వాలి. ఎర్రగడ్డలు దీంట్లో కాస్త పసుపు వేయాలి, కరింపాకు. ఉప్పు దీంట్లోనే వేస్తే కొంచెం ఎర్రగడ్డ బాగా ఫ్రై అవుతుంది. చేపల కూరకి చిన్న ఎర్రగడ్డలు, ఒక 2 పెద్ద ఎర్రగడ్డలు, 2 వేసినా ఎంతో టేస్టీగా ఉంటుంది చేపల కూర. చూడండి, ఒక 2 టమాటా మిక్సీకి వేసుకున్నాను. బాగా ఫ్రై అయిపోయింది. కొద్దిగా టమాటా, అల్లం, తెల్లగడ్డలు పేస్ట్. అది తక్కాలి, ఎర్రగడ్డ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు తగినంత మిరప్పొడి వేసుకోవాలి చేపల కూరకి. అంతా బాగా ఫ్రై అయిపోయినాక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఎత్తుకొని రసం పోస్తాం. చింతపండు పేస్ట్. మీ ఇంట్లో ఏం స్పెషల్? మా ఇంట్లో చేపల కూర సండే స్పెషల్. ఇదే విధంగా మీరు ట్రై చేయండి. బాగా ఉడికిపోయింది. ఇప్పుడు చేపలు వేసేయాలి. ఇప్పుడు చేపలు వేసాం, బాగా ఉడకాల. చేపలు ఉడికేటప్పుడు మామిడికాయలు 2 పీసులు వేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది చేపల కూర. చూడండి, చేపల కూర రెడీ. మామిడికాయ వేస్తే ఎంతో టేస్ట్ ఉంటుంది. లాస్ట్లో ధనియాలకు వేసుకొని దింపుకోవాల్సిందే. మీరు తిందురండి. మీ ఇంట్లో ఏ స్పెషల్ కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.